హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మైరా. అదే నీవు అదే నేను పార్ట్ 36. సియాని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. జస్ట్ వన్ నైట్ స్టాండ్ అనుకున్నాను. అనవసరంగా పెళ్లి అనే రొంపులోకి దిగుతున్నాను నేను. చనువుగానే ఉంటుంది, కానీ దూరంగా ఉంటుంది. అయినా ఇది ఒకందుకు మంచిదేనేమో. పెళ్లి చేసుకుంటే ఇంట్లో వాళ్ళ బాధ తప్పుతుంది. ఆ తివారీకి అల్లుణ్ణి అవుతాను కాబట్టి నా స్థానాన్ని జట్టులో పదిలం వాడే చేస్తాడు. అన్నీ ఇష్టం లేని పనులే చేయాల్సి వస్తుంది. ఛీ, ఏది అనుకున్నట్టు జరగడం లేదు అని విసుగ్గా కళ్ళు మూసుకున్నాడు అభి. చాలా రోజులైంది, పర్ణిక అప్డేట్స్ ఏంటో అడగనే లేదు అని గుర్తు చేసుకున్నట్టు ఆలంకి కాల్ చేశాడు. హాయ్ అభి అన్నాడు ఆలం లిఫ్ట్ చేసి. ఏంట్రా, చాట్ ఏమైనా ఓకే అయిందా? పర్ణిక చాటింగ్లోకి వచ్చిందా లేదా అన్నాడు ఎంతో ఆత్రంగా. వీడికి ఇప్పటికి గుర్తుకు వచ్చినట్టుంది అనుకున్నాడు ఆలం. మామూలుగానే చాట్ చేస్తుందిరా. నీ మీద అంత కోపం ఉన్నట్టు నాకు అనిపించలేదు. ఏదో ఆ రోజు రాత్రి తొందరపడ్డాను అని సారీ అని కూడా పెట్టినట్టుంది మొన్న. అనుకోకుండానే మెసేజెస్ డిలీట్ అయిపోయాయిరా, లేదంటే నీకు చూపించేవాడిని అన్నాడు ఆలం సంజాయిషీ ఇస్తున్నట్టు. అరే, నాకు మెసేజ్ చూపించడం ఎందుకురా? పర్ణిక మామూలుగా చాట్ చేస్తూ మాట్లాడితే చాలు. నా సారీని యాక్సెప్ట్ చేస్తే ఇంట్లో తన గురించి చెప్తాను అన్నాడు ఎంతో ఆరాధనగా అభ్యర్థనగా మాట్లాడుతున్నట్టుగా అన్నాడు అభి. అదేం లేదురా, బాగానే ఉంది. ఒకసారి నువ్వు కాల్ చేసి మాట్లాడతానంటే మాట్లాడుకో అన్నాడు ఆలం. లేదు లేదు, ఈసారి కలుసుకోవడం జరిగితే పెళ్లిపేటల మీదే అని ఆ రోజు మెసేజ్ చేశాను కదా. సో మాట్లాడేదైతే ఏం లేదు మధ్యలో. నువ్వు సాధిస్తావని నాకు తెలుసురా ఆలం. అందుకే ధైర్యంగా ఆ ప్రపోజల్ని నీ ముందుకి ఇచ్చాను అన్నాడు అభి. అంతా ఓకే అయిపోయినట్టుంది కదా. ఎప్పుడు కలుద్దాం? నీకు ఫోన్ ఇచ్చేయమంటావా? తన వైపు నుంచి ఓకే అనుకుంటున్నాను. ఇక మీరు మాట్లాడుకుంటే సరిపోతుంది. ఇప్పటికైనా నాకు ఈ మెంటల్ టార్చర్ తగ్గుతుంది అనుకున్నాడు. అరే, అప్పుడే కాదురా, నువ్వు మ్యారేజ్ గురించి ఒకసారి చాట్ చేయి అన్నాడు అభి. నేనెలా అడుగుతాన్రా? నువ్వు మీ డాడీతో మాట్లాడిన తర్వాత డైరెక్ట్గా పర్ణిక ముందరకు వెళ్ళి నిలబడు. ఇన్ని రోజుల చాటింగ్లో నీకు సారీ చెప్పింది, నువ్వు కూడా తనకు సారీ చెప్పావు కదా. ఇద్దరూ ఒకసారి డైరెక్ట్గా కలుసుకుంటే ఎలాంటి కోపతాపాలు ఉండవు అన్నాడు. కష్టంగా అనిపించినా కొంచెం బాధగా అన్నాడు ఆ మాటలు చెప్తున్నప్పుడు ఆలం. సరే అయితే డాడీతో నేను మాట్లాడిన తర్వాత నీకు చెప్తాను. అప్పటి వరకు నార్మల్గానే నువ్వు చాట్ చేస్తూ ఉండు అన్నాడు. ఇక లేట్ చేయకుండా తొందరగా క్లియర్ చేసుకోరా అన్నాడు ఆలం కూడా. సరేరా, మళ్ళీ తొందరలో కాల్ చేస్తాను అని కట్ చేశాడు అభి. ఓకేరా బాయ్ అంటూ కాల్ కట్ చేశాడు ఆలం కూడా. ఫోన్ తీసుకెళ్ళి తొందరగా అభికి ఇచ్చేయాలి. ఈ టెన్షన్ పెట్టుకోవడం నా వల్ల కాదు అని అనుకుంటుండగానే కపిల చెప్పిన విషయం మనసులో మెదిలింది. అరే, వాడిని ఒకసారి అడగాల్సింది కదా అనుకున్నాడు. ఇంతలో పర్ణిక నుంచి మెసేజ్ వచ్చింది. ఏదైనా ఒక మంచి జోక్ చెప్పు అభి, ఇవాళ ఫిజికల్గా మెంటల్గా కూడా టెన్షన్గా ఉన్నాను. అది రిలీజ్ అయిపోయినట్టుగా ఏదైనా చెప్పు అని పర్ణిక మెసేజ్ చూసి నవ్వుకున్నాడు తపస్వి. ఈ మధ్య అమ్మాయి గారికి బాగా జోష్ ఎక్కువైపోయినట్టుంది అనుకుని అలసటగా ఉన్న పర్ణికని ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకున్నాడు. పేషెంట్స్ని చూసి అలసిపోయి హాస్పిటల్ నుంచి అలసటగా వచ్చి చైర్లో కూర్చున్న పర్ణికతో ప్రేమగా మాట్లాడుతూ వెనక నిలబడి హెడ్ మసాజ్ చేస్తున్నట్టుగా ఫీల్ అయ్యాడు. సారీరా పర్ణి, నీ అలసటని దూరం చేయలేకపోతున్నాను అనుకున్నాడు. పర్ణిక అడిగినట్టుగానే చకచకా మెసేజ్ని టైప్ చేసి జోక్ని సెండ్ చేసేశాడు. అది చూసి పర్ణిక ఓపెన్ చేసింది. కట్నం ఇస్తానని పెళ్ళికొడుకుకి ఆశ చూపించి కట్నం ఇవ్వకుండానే కూతురిని ఇచ్చి పెళ్లి జరిపించేశాడు మామగారు. అల్లుడికి చాలా కోపం వచ్చింది. శోభనం రోజుకొచ్చేసరికి కట్నం ఇస్తేనే శోభనం అని చెప్పి అల్లుడు కోపంగా వెళ్ళిపోయాడు. 2 నెలలు చూసినా అల్లుడు తిరిగి రాలేదు. మామగారికి కట్నం ఇచ్చుకునే ఉద్దేశం లేదు. ఒకరోజు అల్లుడికి మామగారు ఫోన్ చేసి, ఇదిగో అల్లుడు, నేను రేపు రాత్రికి శోభన ముహూర్తం పెట్టాను అన్నాడు. కట్నం ఇస్తేనే శోభనం అన్నాడు అల్లుడు కోపంగా అటువైపు నుంచి. అదే చెప్తున్నాను అల్లుడు, రేపు రాత్రికి శోభన ముహూర్తం పెట్టాను. నువ్వు వచ్చినా రాకపోయినా ఆ ముహూర్తం మాత్రం జరిగిపోతుంది. తర్వాత నీ ఇష్టం అని ఫోన్ పెట్టేశాడు. ఇంతకీ ఆ అల్లుడు శోభనానికి వస్తాడంటావా రాడంటావా? నాకు అర్థం కాలేదు పరి, నువ్వే చెప్పాలి అని అమాయకమైన ఈమోజీ ఒకటి పెట్టి సెండ్ చేశాడు ఆలం. ఆలం పంపించిన మెసేజ్ని చదువుతూ ఆ పెళ్ళికొడుకు ఎలా ఉంటాడో, ఆ టైంకి ఏం చేస్తూ ఉంటాడో బాగా ఊహించుకుంది పర్ణిక. అవతలవాడి పరిస్థితి చూసి తెగ నవ్వుకుంది.
అంత మాట అన్నాక కూడా పెళ్ళికొడుకు వెళ్లకుండా ఉంటాడని అనుకుంటున్నావా? ఎక్కడ మామగారు ఎవరితోనైనా ఆ కార్యక్రమాన్ని జరిపించేస్తారేమో అని కట్నం సంగతి ఎప్పుడో మర్చిపోయి పరిగెత్తుకుని వెళ్ళి ఉంటాడు. నీ జోకు చాలా బాగుంది. ఎక్కడ దొరుకుతాయి అభి నీకు ఇలాంటి జోక్స్? నేనైతే చాలా బాగా రిలాక్స్ అయ్యాను. అవును, ఇంతకు ముందు పర్ణిక అనేవాడివి, ఇప్పుడేంటి పరి అంటున్నావు అంది మెసేజ్లో. పరి అంటే మా భాషలో ఏంజెల్ అని అర్థం అన్నాడు తానెవరో మర్చిపోయి. నీ భాష ఏంటి వేరుగా? అభి నువ్వు హిందువు కదా అని అడిగేసరికి ఒక్కసారిగా గతుక్కుమన్నాడు ఆలం. అంటే పరి అది అంటే ఇక్కడ ఎక్కువగా హైదరాబాద్లో ఉర్దూ హిందీ మాట్లాడతారు కదా, అందుకే అలా అన్నాను కవర్ చేస్తున్నట్టుగా అన్నాడు. ఒరే ఈడియట్, జాగ్రత్తగా చాట్ చేయరా అని తనను తానే తిట్టుకున్నాడు. అభిగాడు ఏదో చేసే వరకు కాదు, నువ్వే ప్రాబ్లం తెచ్చేటట్టు ఉన్నావు అని తనను తానే ఒక్కటి పీక్కున్నాడు. ఓ అలాగా, ఓకే సరే అభి, నాకు అర్జెంటుగా సర్జరీ ఉంది, వెళుతున్నాను, మళ్ళీ కలుద్దాం అని ఫోన్ ఆఫ్ చేసేసింది పర్ణిక. అమ్మో చాలా జాగ్రత్తగా ఉండాలి, కొంచెం కాదు కాస్త ఉంటే దొరికిపోయేవాడినేమో అని పర్ణిక ఫోన్ పెట్టేయడంతో హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు తపస్వి. సర్జరీ నుంచి వచ్చి అలసటగా కూర్చుంది పర్ణిక. ఇంతలో ఫోన్ రింగ్ అవుతున్నట్టు అనిపించి చూసేసరికి పెద్దమ్మ కాలింగ్ అని చూపిస్తోంది. ఇదేంటి పెద్దమ్మ కాల్ చేస్తుంది, అమ్మకు ఎలా ఉందో ఏంటో అని పర్ణిక వెంటనే లిఫ్ట్ చేసింది. హలో బంగారు తల్లి, ఎలా ఉన్నావురా అని తల్లి గొంతు వినపడేసరికి పర్ణిక ఆనందంతో అమ్మా నువ్వు నాకు ఫోన్ చేస్తున్నావా అంది ఆశ్చర్యంగా. అదేంట్రా అలా అంటావు, నాకు మాత్రం నీతో మాట్లాడాలని ఉండదు అంది విశాల. ఎందుకు ఉండదు, ఎప్పుడూ ఉంటుంది, కానీ నీ అంతటి నువ్వు ఫోన్ చేయటం చాలా తక్కువ కదా, అందుకే అలా అన్నాను. నా సంగతి సరే కానీ నువ్వెలా ఉన్నావు, నీ ఒంట్లో ఎలా ఉంది ఆరాటంగా అడిగింది పర్ణిక. నేను బాగానే ఉన్నాను, నువ్వెలా ఉన్నావు, టైంకి తింటున్నావా, వంట చేసుకోవటం కూడా రాదు, ఏం వండుకుంటున్నావో ఏం తింటున్నావో అని విశాలలో అమ్మ మనసు పరితపించింది. నీ అంత బాగా వంట అయితే నాకు రాదమ్మా, నువ్వు బాగా ముద్దు చేసి నాకు వంటైనా నేర్పలేదు. ఇప్పుడు నేను ఏం వండుకుంటున్నా రుచిగా అనిపించడం లేదు, నీ వంట జ్ఞాపకం వచ్చి అస్సలు తినబుద్ధి కావటం లేదు నాకు అంది పర్ణిక చిన్నపిల్లల. అయ్యో నా తల్లి, మరి ఎలా తింటున్నావే, ఇప్పుడు అదేదో వీడియోలు చూసి వండేసుకుంటున్నారట కదూ అందరూ, నువ్వు కూడా అలా చేయమ్మా, ఆకలితో మాత్రం ఉండకు అంది విశాల ప్రేమగా. నా సంగతి సరే, నాన్నగారు ఎలా ఉన్నారమ్మా, తమ్ముడు బాగున్నాడా అని అడిగింది. ఎందుకు అడుగుతావులే పర్ని, నాన్నగారు బాగానే ఉన్నారు, ఇక తమ్ముడు విషయం అంటావా, వాడికి చదువు సరిగ్గా అవ్వలేదు, చెడు తిరుగుళ్ళు కూడా బాగా అలవాటయ్యాయి. మీ నాన్నగారికి రోజు రోజుకి ఓపిక తగ్గిపోతుంది, కోవిల అర్చకత్వం వాడు తీసుకుంటాడేమో అంటే వాడు అస్సలు మాటే వినడం లేదు, ఎప్పుడూ ఇంటి పట్టున ఉండడు, మీ నాన్నగారికే మాటకు మాట సమాధానం చెప్తాడు. వాడు ఇలాగే ఉంటే కోవిల అర్చకత్వం నాన్నగారు చేయలేక వరదాచారి చేతిలోకి వెళ్ళిపోతుందేమో బాధపడుతూ అంది విశాల. నువ్వు కొంచెం చెప్పలేకపోయావా అమ్మా వాడికి అంది పర్ణిక తల్లి కష్టాన్ని చూడలేక. బంగారు, నీలాగా వాడు మాట వింటాడు అనుకుంటున్నావా, అస్సలు వినడు, అయినా నేను చెప్పలేదని ఎందుకు అనుకుంటున్నావు, నేను చెప్పాను, వాడు విన్నట్టే విన్నాడు, కానీ వినలేదు. మీ నాన్నగారైనా నా మాట వింటారు అంటావా, మన ఇంట్లో నాకు ఎంత విలువ ఉందో నీకు తెలియదా అంది విశాల. పోన్లేమ్మా, నువ్వు అవేమీ మనసులో పెట్టుకోకు, నీ ఆరోగ్యం జాగ్రత్త. అమ్మ బాధపడుతుంటే పక్కన లేకపోయినందుకు పర్ణికకు కూడా బాధనిపించింది. పర్ణి, నాకు నిన్ను చూడాలని ఉందిరా, ఈ మధ్య అస్తమానం గుర్తొస్తున్నావు, మొన్న కల్లోకి కూడా వచ్చావు, నువ్వు ఒకసారి రావచ్చు కదరా అంది విశాల ఆశగా. మాతా శివాని, నాకు కూడా రావాలనే ఉంది, కానీ నేను ఆ ఊరు వస్తే నువ్వు నన్ను మన ఇంట్లోకి తీసుకుని వెళ్ళగలవా చెప్పు, పోనీ అరుణ ఇంట్లోకి ఉంటాను, నువ్వు అక్కడికి వచ్చి మాట్లాడడానికైనా నేను వచ్చానని తెలిస్తే నేను నా దగ్గరికి రాణిస్తారా నాన్నగారు కానీ తమ్ముడు కానీ, అందుకే నేను రావడం లేదు, లేదంటే నాకు కూడా నిన్ను చూడాలని ఉందమ్మా సరదాగా మొదలుపెట్టి చివరికి వచ్చేసరికి అమ్మ ప్రేమ గుర్తొచ్చి కంటిలో చెమ్మ చేరింది పర్ణికకి. అనవసరంగా నేను నీ దగ్గరికి వస్తే నువ్వు నన్ను సరిగ్గా చూసుకోలేదని నువ్వు బాధపడటం తప్పించి ఇంకేముంది చెప్పు, తప్పకుండా వస్తాను, అరుణ వస్తే ఏదో ఒక వంక పెట్టుకొని వస్తాలే అని కాసేపు పసిపిల్లలా గారం పోయి మాట్లాడి పెట్టేసింది పర్ణిక. ఫోన్ పెట్టేసిన తర్వాత కూడా అమ్మ ప్రేమ కళ్ళ ముందే కదిలినట్టు అనిపించింది. తను తినకపోతే అన్నం తినేది కాదు, అలాంటి అమ్మ ఈరోజు నాకు చూడాలని ఉంది అంటే వెళ్ళలేకపోతున్నాను కదా అని పర్ణిక బాధపడింది. ఆలం మెసేజెస్ వస్తున్నా పర్ణిక మౌనంగా చూస్తూనే ఊరుకుంది కానీ తిరిగి మెసేజ్ చేయలేదు.
అమ్మ మాటలు గుర్తొచ్చి అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలనిపించి మనసంతా భారంగా అయిపోయింది. ఏం జరిగింది పరి? నా మెసేజ్ చూస్తూనే ఉన్నావు, ఎందుకు ఆన్సర్ చేయడం లేదు అని అడిగాడు ఆలం. ఈరోజు అమ్మ మాట్లాడింది అభి, నన్ను చూడాలని అనుకుంటోంది, కానీ వెళ్ళలేని పరిస్థితి నాది. ఏం చేయను, అమ్మ గుర్తొచ్చింది, అందుకే మనసంతా ఏదోలా అయిపోయింది. నీకు ఆన్సర్ ఇవ్వలేకపోతున్నాను, ఏమీ అనుకోవద్దు, రేపు కలుస్తాను, బాయ్, గుడ్ నైట్ అంటూ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసింది. పర్ణిక మాటల్లో తల్లి అంటే ఉన్న ప్రేమ తెలిసింది ఆలంకి. ఆడపిల్లలు ఉద్యోగాలంటూ దూరంగా వెళ్ళిపోతారు కానీ ఉండలేరు కదూ. పర్ణిక ఒంటరిగా బాధతో ఉంది అని తలుచుకుంటేనే ఆలంకి మనసు నిలవలేకపోయింది. ఆలం కూడా ఇంకేమనలేక ఊరుకున్నాడు. అభి, నీ పేరెంట్స్తో తొందరగా పర్ణిక గురించి మాట్లాడరా. ఈ ఫోన్ నా దగ్గర నుంచి తీసేసుకో ప్లీజ్. రాత్రిళ్ళు గిల్టీ ఫీలింగ్తో నిద్ర రావటం లేదు నాకు. చాట్ చేస్తున్నప్పుడు టెన్షన్, చాట్ చేయకపోతే ఇక పర్ణికతో ఈ మాత్రమేనా కలవనేమో అని మనసు పడే కలవరం. ఎవ్వరికీ చెప్పుకోలేని పరిస్థితి నాది. నా ప్రాణం లాంటి అమ్మాయితో నచ్చినట్టు చాట్ చేస్తూ నీ వాడిన నేనే అని చెప్పుకోలేకపోవటం అంత దౌర్భాగ్యం ఇంకోటి లేదు. ఇక ఇది ఇలా ఉంటే గంట నుంచి తన తండ్రితో వాదిస్తోంది సియా. నేను అభినే పెళ్లి చేసుకుంటాను డాడీ అని గట్టిగా ఖచ్చితంగా చెప్తున్న సియాని తండ్రిగా ఎలా కన్విన్స్ చేయాలో తెలియలేదు తివారీకి. ఏ పాగల్, నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు వాడిని. వాడు నీతో ఆడుకోవాలనుకుంటున్నాడు. నీకు తెలుసా, బీసీసీఐ మీటింగ్లో వాడిని ఫైర్ చేస్తామని వార్నింగ్ వెళ్ళింది. అందుకే వాడు నిన్ను లాక్ చేస్తున్నాడు. నీ ద్వారా నన్ను లాక్ చేయాలని వాడు అనుకుంటున్నాడు, కాబట్టే నీతో తిరుగుతున్నాడు. వాడు నీ మీద చూపిస్తున్నది ఇష్టం కాదు బేబీ, అర్థం చేసుకో నువ్వు అని అనునయంగా అన్నాడు తివారీ. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.